విశాఖ నక్షత్రం ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయాలి. సర్ప కళ్యాణం అంటారు, నాగ కళ్యాణం. లేకపోతే కృత్తికా నక్షత్రం. అలా సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రాలు ఏదైతే ఉంటాయో వాటికి కళ్యాణాలు జరుగుతూ ఉంటుంటాయి. ఇక్కడ మళ్ళా ఇంకోటి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అక్కడ మనం ఏదైతే డైరెక్ట్ గా యంత్ర ప్రతిష్టతో స్వామిని ప్రతిష్ఠ చేశాం, ఈ లోపల వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు దేవేరులు కళ్యాణ ఉత్సవ విగ్రహాలు. ఆ విధంగానే శివుడి కళ్యాణ విగ్రహాలు కూడా ఉన్నాయి మన గుళ్ళో. శివ కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంటాయి. మహాశివరాత్రి చెప్పక్కర్లే, షష్ఠి శివరాత్రులు కూడా, షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠులు కూడా బ్రహ్మాండంగా కళ్యాణాలు జరుగుతూ ఉంటుంటాయి. అదేవిధంగా భక్తులందరి కోరికలు కూడా నెరవేరుస్తూ ఉంటుంది అమ్మవారు. బాగా మన సంతానం చాలా మంది కలిగిందని అందరూ రావటం చాలా మందికి అనుభవం. అమ్మవారు ఇచ్చే అనుగ్రహం కాబట్టి భక్తులను కూడా ఈ మధురానగర్లో వెలిసినటువంటి ఈ నాగాలమ్మ దేవాలయం, ఈ పుట్ట అలాంటి పవిత్రమైన ప్లేస్, పవిత్రమైన స్థలం. అందరూ కూడా ఈ అమ్మవారిని ఇలా దర్శించుకొని పరమ పవిత్రులవుతారని మనసావాచ కోరుకుంటూ జై నాగమ్మ. సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి జై.